ఇక ఇది ఒకసారి చూద్దాం. నిన్నేం జరిగిందంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, వీళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్తాను చూడు. రాయండి రాయండి. ఇది ఏంటంటే ఇంకోటి ఉంటుంది వీడియో. ఇది ఎవరు వస్తున్నారండి ఇక్కడికి? ఎవరు వస్తుంది చెప్పండి. న్యూస్ ఛానల్ ఇది మన ఆఫీస్ కింద, ఏది పంజాగుట్ట నుండి ఇటు మన రాజ్భవన్ పోయే రోడ్ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో నేను వస్తా అంటే పోతా అంటే ట్రాఫిక్ నాపొద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ప్రజలను అస్సలు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పిండు. ఇక ఇటు పొడుగుతా ఇటు ట్రాఫిక్ ఆగింది, అటు బేగంపేట ట్రాఫిక్ ఆగింది, ఇటు రాజ్భవన్ రోడ్డు ట్రాఫిక్ ఆగింది. అయితే ఈ కింద వ్యాలెట్ పార్కింగ్ ఉన్నది. ఆ వ్యాలెట్ పార్కింగ్ సంబంధించిన పోరాడు ఆ వ్యాలెట్ పార్కింగ్ లోకి ఆపుకోవడానికి బండి తిప్పిండు. ఇక బండిని ఆపి వాడిని అమ్మ కాంచెలు తిడతాండి. ఇక ఈ దుర్మార్గుడు అనుకోకుండా అప్పుడు మనం 7:30 కిందికి దిగినాం. దిగే వారికి దుర్మార్గుడు ఉన్నాడు. ఇక నన్ను చేపట్టుకొని కూస్తాడు, రారా అంటాడు. రారా అని కూడా అంటాను. నీ మీద ఏం సీరియస్ అయ్యలేదు కానీ నీ భాగవతం రేపు ఉంటుందని మెల్లగా చేయి పట్టుకోకని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు? అంటే ముఖ్యమంత్రి గారు ఆపద్దని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఆపద్దని చెప్పి ఏంది మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తామని చూస్తున్నది. మ్యాన్ హ్యాండిలింగ్ చేయాలని చూస్తున్నది కానీ మ్యాన్ హ్యాండిలింగ్ చేయాలని మీరే కదా. మీరు ఇప్పటిదాకా మీరు చాలా ర్యాష్ గా మాట్లాడింది. మేమే బండి గురించి అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ ఆపద్దని చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ ఆపద్దని చెప్పిండు. మీరు ట్రాఫిక్ ఆపుతారు. ఇది రేవంత్ రెడ్డి మాటలన్నీ ఉత్తమాటలే. ట్రాఫిక్ ఆపద్దని చెప్పిందంతా ఒట్టి బూటకం. మన ప్రజల దగ్గర అబ్బా ఓహో ముఖ్యమంత్రి గారు అసలు కేసీఆర్ గారు ఇట్లెప్పుడు చేయలేదండి అని మెప్పు పొందడానికి పై మాటలకు పేపర్ ప్రకటనలు ఇస్తాను కానీ తప్పకుండా అర్ధగంట సేపు ట్రాఫిక్ ఆపిన్లు అక్కడ. నేను కిందికి పోకపోతే ఆ వ్యాలెట్ పార్కింగ్ ప్యూర్ అని ఇదే వీళ్ళ హోటల్ వాళ్ళదే. ఆ హోటల్కి సంబంధించిన పోరాడు ఆ హోటల్ ముందు బండి ఇటు ఆపొద్దు, బండి ఇటు ఆపుకొని ఆ వ్యాలెట్ పార్కింగ్ లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే వాడిని పోయి కొట్టబోతాడు. అడిగినందుకు మనల్ని ఏందా అంటాడు. ఇక ఎప్పుడైతే న్యూస్ ఛానల్ పేరు ఉన్నది కానీ పైన చూపించినామో కథ ఇక మెల్లె అటు నుంచి చదువుకొని పోతాండి. ఇక ముఖ్యమంత్రి గారు ఇదేనా మీరు నేర్పింది? మరి అసలు మీ ట్రాఫిక్ ఇంకేం నిబంధనలు పంపిన్లు? ఏదైనా పంపిన్లా? ఇబ్బంది పెట్టకండి ప్రజలకని పంపిన్లా? ముందు వీళ్ళందరినీ పిలుచుకొని ఒక పని చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బూతులు మాట్లాడద్దు, ప్రజల మీదకి తిరగబడొద్దు. ఒకవేళ ప్రజల మీదకి తిరగబడితే ప్రజలు కూడా తిరిగి తన్నితే కేసులు లేకుండా కూడా మీరు చేయండి. మేము ఎవరు వస్తున్నా అని అడిగితే ఎవడా నువ్వు అంటే ఈయన ఒంటి మీద ఉన్న డ్రెస్సును చూసి మేము ఆగిపోతున్నాం తప్పించి ఈయన ఒంటి మీద ఉన్న డ్రెస్కు మేము వాల్యూ ఇవ్వాలి కాబట్టి మేము ఆగుతున్నాం. లేకపోతే మాకు కోపాలు రాక కాదు, మమ్మల్ని అంతంత మాటలు అంటే మాకు సంతోషం అనిపించి కాదు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, మీరు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదని ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టబోతే తిరిగి తన్నుతారు. ఆ రోజు వస్తే మీ సిగ్గుపోతుంది. మర్యాదగా మాట్లాడండి. ఏం మీకు అమ్మలు లేరా? మీకు భార్యలు లేరా? మీ ఇంట్లో ఆడపడుచులు లేరా? మీకే నోరు ఉన్నదా? తిరిగి అదే బూతులు మేము అంటే మీకు ఎట్లుంటుంది? అరే వాడు చిన్నోడని చూసి వాడిని ఇష్టం ఉన్నట్టు తిడతాండి. ఇక ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత వస్తే అంత తిడతాను వాడిని. ఒకవేళ మీరు పోకపోతే ఇక వాడిని ఏం తిట్టునో ఏం కొట్టునో. ఇక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాతలు రాపించుకుంటాడు. ఇదా మీ కథ?